ఓం నమో వెంకటేశాయ. ఆడకు హంగబుట్టగను నార్భటమందుచు నింటిలోన బోరాడుచునుండినంతటను నంతకు కింకరులొచ్చి వేగదన్నీడిచి తన్నగాను దనకెవ్వరు నడ్డముగాను రారు. ఆ గోడెడ బాప నీవే తరిగొండ నృసింహ దయాపయోనిధి. దయాసముద్రుడమైన శ్రీ తరిగొండ లక్ష్మీ నృసింహదేవా, జీవుడు అవసాన దశను చేరుకొని ఇంటిలో మృత్యువుతో పోరాడుతూ ఉండగా యముని సేవకులు వచ్చి తనను బలవంతంగా లాగి తన్నినప్పుడు తనకెవ్వరూ అడ్డుపడలేరు. అలాంటి ఆపత్ సమయంలో ఆ బాధను దుఃఖాన్ని నివారించి జీవుణ్ణి ఆదుకునే సంరక్షకుడువు నీ ఒక్కడవే సుమా. అటువంటి సర్వరక్షకుడు అయిన నీకు నా వందనము అంటోంది తరిగొండ వెంగమాంబ. ఆదిశంకరాచార్యుల వారు ఈ పద్యం చదువుతున్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు భజగోవిందంలో చెప్పినట్టు పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. శరీరము శిథిలమై అవసాన దశలో ఉన్నప్పుడు నిన్ను పలకరించే వాళ్ళు కూడా ఎవరు నీ చుట్టూ ఉండరు అంటూ అక్కడ భజగోవిందంలో చెప్పినట్టు ఇక్కడ అవసాన దశకు వచ్చి ఇక యమకింకరులు వచ్చి నిన్ను జీవుడిని తంతారన్నమాట. జీవుడిని తన్ని మరీ తీసుకెళ్లే సిచ్యువేషన్ వస్తుంది యమకింకరులతో నీకు. అప్పుడు ఎవరు ఆ జీవుడిని రక్షించేది ఎవరు? అది నీవే కదా స్వామి అంటోంది తరిగొండ వెంగమాంబ. స్వామివారిని మనకు గుర్తు చేసుకోమంటోంది. భగవంతుడు ఒక్కడే ఆ సమయంలో యమకింకరుల నుంచి మనల్ని రక్షిస్తాడు. ఆ విషయాన్ని మనల్ని గుర్తు పెట్టుకోమని చెప్తోంది తరిగొండ వెంగమాంబ. ఓం నమో వెంకటేశాయ.